నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా కొంతమంది పోలీస్ అధికారులు పనిచేస్తారు. మరి కొంతమంది అధికారులు బరి తెగించి పనిచేస్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా పర్చూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష పార్టీ అంటే అప్పుడున్న టీడీపీ నాయకులపైన విపరీతంగా కేసులు పెట్టే ప్రయత్నం చేయటం, టార్గెటెడ్గా వెళ్ళిన ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. సాక్షాత్తు 24 అసెంబ్లీ ఎన్నికలలో పర్చూరు నుండి టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఏలేరు సాంబశివరావు గారిని ఓడించి తీరుతాను, ఓడించేలా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్చూరులో శపథం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటింది. వైఎస్ఆర్సీపీ అండదండలతో అధికార పార్టీ టీడీపీ అభ్యర్థిని ఓడించి తీరుతానని చెప్పిన ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇవాళ అధికార పార్టీ అండదండలు పుష్కలంగా లభించే అనడానికి మరి ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆ పోలీస్ అధికారికి పోస్టింగ్ వచ్చింది, జాయిన్ అయ్యారు. ఏం జరుగుతుంది రాజకీయాల్లో? వైఎస్ఆర్సీపీ అన్న చూసుకుని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేసిన ఆ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టరు విధులను మరిచి, బాధ్యతలను మరిచి, చట్ట పరిధిలో చట్టాలను అమలు చేయవలసిన పోలీస్ ఇన్స్పెక్టర్ తనకిష్టం వచ్చినట్టుగా రాజకీయ నాయకులు అవాకులు చవాకుల్ని ఆసరాగా చేసుకుని టీడీపీ పైన రకరకాల కేసులు పెట్టే ప్రయత్నం చేసిన ఆ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు అధికార పార్టీకి దగ్గరయ్యాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుడు చక్రం తిప్పాడు. ఈ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని సాక్షాత్తు నరసరావుపేట అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు అదొక పెట్టింది పేరు నరసరావుపేట. అలాంటి నరసరావుపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో టీడీపీని ముచ్చెమటలు పట్టించి టీడీపీ అభ్యర్థి పైన అనేక అక్రమ కేసులు పెట్టిన ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి నరసరావుపేటలో అధికార పార్టీ అండదండలతో పోస్టింగ్ లభించింది. మరి టీడీపీలో చక్రం తిప్పిన ఆ టీడీపీ నాయకుడు ఎవరు? స్థానిక ఎమ్మెల్యేకి కూడా తెలియని విధంగా పోస్టింగ్ లభించడం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి వత్తాసు పడటం వల్ల వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి వ్యతిరేకంగా పుంకాలుగా కథనాలు ప్రచురించారు. ఏ పార్టీ ఉన్నా పోలీస్ అధికారులు అటువైపు ఇటువైపు బ్యాలెన్స్ చేసుకుంటూ పోస్టింగ్స్ విషయంలో పొలిటికల్ కార్నర్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది బరి తెగించి ఆ పార్టీయే భవిష్యత్ అంత అన్నట్టుగా ఆ పార్టీ పెద్దలు చెప్పినట్టు వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టరు మరి గతంలో వైఎస్ఆర్ చెప్పి అండదండలు చూసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన ఈ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇప్పుడు టీడీపీలోకి కీలక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ కీలక వ్యక్తి ద్వారా ప్రభుత్వంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా పోస్టింగ్ తీసుకున్నారు. నరసరావుపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ నడుస్తుంది. పోలీస్ అధికారులు ఏ పార్టీ అధికారులు ఉంటూ పనిచేయడం వేరు, చట్టాలకు అనుగుణంగా పనిచేయడం వేరు. చట్టాలను పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ఆ కోవలోనే ఉంటారు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్కి అందలం ఎక్కించారు. మళ్ళీ కావాల్సిన నరసరావుపేట లాంటి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఇచ్చారు. ఆయనకి కీలకమైన పోలీస్ స్టేషన్, అది కీలకమైన సర్కిల్. టీడీపీలోనూ ఒక కీలక నాయకుడే చక్రం తిప్పడం ఈ వ్యవహారం అంతా కూడా చక్కదిద్దగలిగారు. దర్జాగా ఇప్పుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసరావుపేటలో బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఎక్కడ ఏం జరిగినా, ఏ పార్టీ అయినా, ఏ ఆఫీసర్ అయినా ఎక్కడో చోట రాజకీయ అండదండలు ఉంటాయి. అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, వాళ్ళ అండదండలతో పనిచేశారు. టీడీపీ కూటమిలో ఎవరిని పట్టుకుంటే, ఎవరి ద్వారా అయితే పోస్టింగ్ తీసుకోవచ్చో ఆ కీలక వ్యక్తి ద్వారానే
నర్సరాపేట హెడ్ క్వార్టర్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు ఈ పోలీస్ ఇన్స్పెక్టరు. తెలుగుదేశం పార్టీ ఒక విధంగా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా చక్రం తిప్పిన కీలక నేత, చాలా స్ట్రాంగ్ లీడరు, ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కనసన్నలోనే ఈ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి నర్సరాపేట సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇచ్చేలా అన్ని రకాల పావులు కదిపారనేది మనకున్న సమాచారం. ఏదేమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ పెద్దలను పట్టుకుని పోస్టింగ్ తీసుకోవడంలో పోలీస్ అధికారులు సఫలీకృతం అవుతున్నారనడానికి ఈ నర్సరాపేట వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టరే నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.